మష్రూమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కట్ చేసిన మష్రూమ్స్, టొమాటోస్, ఆనియన్, కొన్ని పచ్చిమిరపకాయలు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ కొన్ని పోపు దినుసులు. అండ్ ఇది కాషు పౌడర్ అండి. కొంచెం ఉప్పు అండ్ కొంచెం నూనె. స్టవ్ ఆన్ చేసుకుందాం. అండ్ దెన్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడవనిద్దాం. వేడవుతుంది. ఆయిల్ వేద్దాం కొంచెం. సో ప్యాన్లో నూనె వేడవుతుంది. కొంచెం పోపు దినుసులు వేసేసుకుందాం. అవి కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి. సో కొంచెం ఆనియన్ వేసుకున్నాం. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి. కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసి దూరగా వేసుకున్నాం. ఇది కొంచెం బ్రౌన్ అవ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇలా కలిపేసి కొంచెం మూత పెడదాం. ఇక్కడంతా చిటపట అంటుంది. ఇప్పుడు ఆనియన్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్గా వేగినాయి. దీంట్లో కట్ చేసిన మష్రూమ్ అంతా వేస్తున్నాం. చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఇది మంచిగా కలిపి నేను మూత పెడుతున్నాను అనమాట. ఇప్పుడు 2 minutes నుంచి మష్రూమ్ ఇట్లా ఉడుకుతుంది. కొంచెం వాటర్ బయటకు వస్తుంది. సో దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు సరిపడినంత వేసుకొని బాగా కలుపుకుందాం. సో ఇప్పుడు మష్రూమ్ అంతా ఉడికి కొంచెం దగ్గరకు అవుతుందండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి మనం చాలా మష్రూమ్ వేసినాం. ఇది కొంచెమే అవుతుందన్నమాట. ఈ మష్రూమ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. 3-4 నిమిషాల నుంచి ఉడుకుతుంది. చూడండి ఈ విధంగా ఉడుకుతూ ఉంది. సో దీంట్లో టొమాటో యాడ్ చేసుకుందాం. అండ్ కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి 3 యాడ్ చేసేసుకుందాం. అండ్ దెన్ చక్కగా కలిపేసుకొని ఇంకొక 4 నిమిషాలు ఈ విధంగా మధ్యలో కలుపుతూ, సో ఇంకొక 4 నిమిషాలు ఇది దగ్గరికి అయ్యే వరకు ఒక 3 నిమిషాలు చూద్దాం. 3 నిమిషాలు టొమాటో సాఫ్ట్ అయ్యేదాకా చూసి దాంట్లో మనం ఇంకా మిగతా వస్తువులు వేసేసుకుందాం. చాలా బాగుంటుంది. రోటీస్కి, అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. మష్రూమ్స్ గుడ్ ఫైబర్. ఇప్పుడు చూద్దాం. ఓ 3 నిమిషాల నుంచి ఉడుకుతూ ఉంది. టొమాటోలు సాఫ్ట్ అయినాయి చూడండి. సో దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాష్యూ పేస్ట్ వేస్తాం అన్నట్టు. జీడిపప్పు పేస్ట్ వేస్తున్నాం. దాని తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు చూడండి గరం మసాలా. ఎక్కువ అవసరం కూడా లేదు. ఒక 2 చిటికెలు వేసి చక్కగా కలిపేసుకుందాం. ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఈ విధంగా కొంచెం దగ్గరగా అయ్యే వరకు మనము చిన్న మంటలో పెట్టేసి చక్కగా ఈ మష్రూము, ఈ క్యాష్యూ పౌడరు, కొంచెం మేము గరం మసాలా పట్టేటట్టు మనము మంచి ఫ్రై చేస్తే బాగుంటుంది. ఉప్పు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నాకు సరిపోతుంది అనిపించింది, నేను ఏం వేయట్లేదు. సో మూత పెట్టి కొంచెం మంటని తగ్గింపులో పెట్టేద్దాం. కొంచెం చూడండి సిమ్లో పెడుతున్నా. చూద్దామండి ఇంకా సిమ్లో ఒక 3 నిమిషాలు అలా సిమ్లో దగ్గరికి అయిన తర్వాత మనం దించేసుకోవచ్చు. కర్రీ ఈజ్ రెడీ. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు అవుతుంది. ఉడుకుతుంది కదా, చూద్దాం. పర్ఫెక్ట్గా ఉడికిందండి. చాలా బాగా అయింది మష్రూమ్.
కూడా అంటున్నట్టు అనిపిస్తుంది, బట్ నాట్ ఎ ప్రాబ్లం. ఇదండి మష్రూమ్ కర్రీ చాలా బాగుంది. మష్రూమ్ ఫ్రై అనొచ్చు, మష్రూమ్ కుర్మా అనొచ్చు, మష్రూమ్ కర్రీ అనొచ్చు. చాలా యమ్మీ అండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.